మన ముకుంద జ్యువెలరీ జూబ్లీ హిల్స్ మరియు విశాఖపట్నం బ్రాంచెస్ త్వరలోనే ప్రారంభం. హలో నిఖిత్ గారు. ఎస్ మ్యామ్. రెగ్యులర్ గా నేను ఫోన్ లో ప్రతిరోజు మీకు ఎప్పుడు మాట్లాడిన ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా, ఎప్పుడు ఫోన్లో అడుగుతుంటా కదండి. ఒకసారి ఆడియన్స్ కోసం కూడా మాట్లాడదాము. ఏమిటండి ఇది అట్లా 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 పైకి వెళ్ళిపోతుంది, గోల్డ్ వెళ్ళిపోతుంది, సిల్వర్ వెళ్ళిపోతుంది, అయినా కూడా ఎక్కడ జనం మాత్రం ఆలోచించట్లేదు. అంటే వెడ్డింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్, సో పెరిగేది పెరుగుతా ఉన్నా. మీ ఒపీనియన్ ఏంటండి? ప్రైస్ ఇలా ఉంది కదా, ఎలా ఉంది సేల్? ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరుగుతుంటే జనాలు కదిలి వస్తారు. బికాస్ అమ్మో పెరుగుతుంది అదొక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతోని ఫాస్ట్గా ఇప్పుడు నెక్స్ట్ వీక్ కొందాంలే అనుకున్న వాళ్ళు కదులుతారు. దట్ థింగ్ హ్యాపెన్స్. ప్రతిసారి మేము చూసిన ట్రెండ్ అది. బట్ గోల్డ్ కొనాలా వద్దా ఈ టైంలో అంటే, ఏదైనా షేర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి. కానీ అందరికీ అంత పరిజ్ఞానం ఉండదు, అందరికీ తెలీదు. సో గోల్డ్ లాంటిది, ఇప్పుడు ల్యాండ్ కూడా పలానా ఏరియాలో పెరుగుతుందా లేదా తెలియదు, అది కూడా బాగా నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పగలరు. సో ఒక కామన్ మ్యాన్కి 1,00,000, 2,00,000, 3,00,000 ఉన్నప్పుడు దేని మీద పెడితే పక్కా పెరుగుతుంది అంటే గోల్డ్. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఒక ప్రాపర్టీ కొనాలి అంటే కోట్లల్లో మనము లేదు, ఏది చేయాలన్నా యూ కాంట్ ఇన్వెస్ట్. అప్పట్లో 10-15 లక్షలకు ఒక ప్లాట్ వచ్చేది, ఇప్పుడు రావు. అవునండి. అదే గోల్డ్ అయితే ఉన్న దాంట్లో మళ్ళీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ షూర్ షాట్ హిట్ ఇన్వెస్ట్మెంట్. ఎట్లయినా రేటు పెరుగుతుంది అని అందరికీ తెలుసు. సో మేమేదో గోల్డ్ షాప్ కాబట్టి ఐటమ్ కొనాలని మేము చెప్పట్లేదు. బట్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే తక్కువ వేస్టేజ్ పడే చైన్ లాంటివి, బ్యాంగిల్స్ లాంటివి అట్లా కొనండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గానే అనుకుంటున్నారు, తక్కువ వేస్టేజ్ పడుతుంది, మీకు లాస్ ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు అవసరానికి ఎప్పుడైనా కావాలంటే బ్యాంక్ లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు. లైక్ దాట్ యూ కెన్ యూటిలైజ్. సో ఇది ఎప్పుడైనా ఎన్కాష్ చేసుకోవడానికి, ఫ్రీ క్యాష్ లిక్విడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది గోల్డ్. ఇప్పుడు వేరేవైతే అమ్ముడు పోవాలి, రావాలి, అది తెలియదు. సో అట్లా కూడా గోల్డ్ రేట్ పెరుగుతుందంటే ఇట్స్ అ గుడ్ సైన్ దట్ నిన్న మొన్న మీరు కొన్న గోల్డ్ కూడా పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న వాటికి కూడా గుడ్ వాల్యూ పెరుగుతుంది. ఎస్, ROI బాగుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంది అని అర్థం. సో అందుకనే ఇవాళ 60,000 ఉన్నప్పుడు 1,00,000 అవుతుంది, 1,00,000 అయితే కొంటారా అన్నప్పుడు 1,00,000 అప్పుడు కొన్నారు, 1,50,000 అయితే కొంటారా అన్నప్పుడు 1,50,000 అప్పుడు కొంటున్నారు. రేపు మీరు రాసుకోండి, 2,00,000 అయిన రోజు కూడా నా వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది, అప్పుడు జనాలు కొంటారు. దట్స్ హౌ ఇట్ ఇస్. ఎప్పటికైనా ఈ మెటల్ ఇస్ ప్రిషియస్. ఏ రోజు పెట్టినా మీకు డబ్బు వస్తుంది, బ్యాంక్లో పెట్టుకున్న ఆపదకి సంపత్కి మీకు యూజ్ వస్తుంది, దేనికైనా యూజ్ వచ్చేది ఇది. సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బై. అండ్ పెళ్ళిళ్ళకి ఇవన్నిటికైతే కంపల్సరీ కొనాలి, ఎవరు ఏం చేయలేరు. సో అలా ఎంత కాకపోతే అప్పట్లో బడ్జెట్ అంతే ఉంటుంది. 30 లక్షలు కొనాలి అనుకున్నప్పుడు 30 లక్షలు కొంటారు. ఇవాళ కూడా 30 లక్షలు మనం కొనే క్వాంటిటీ తగ్గుతుంది, అంతేగాని దాని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పట్లో 3,000 తులం ఉన్నప్పుడు కొన్న వాళ్ళు ఉన్నారు, 10,000 అయినప్పుడు కొంటున్నారు. అప్పుడు 100 గ్రాములు కొనాలనుకున్న వాళ్ళు తర్వాత 50 గ్రాములు కొన్నారు, ఇప్పుడు 20 గ్రాములు కొంటున్నారు. అంతే, క్వాంటిటీ తగ్గుతుంది కానీ కొనడం అయితే కంపల్సరీ అందరూ మొగ్గు చూపుతున్నారు. బికాస్ ఇట్స్ అ గుడ్ ROI. సేవింగ్ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి నిఖిత్ గారు? యూ కెన్ డెఫినెట్లీ గో విత్ సేవింగ్ ప్లాన్స్. మన దగ్గర యాజ్ యూజువల్ చాలా సార్లు బాగా వెళ్ళింది కదా మనది, అక్షయ పాత్ర, అక్షయ తూకం, అక్షయ ధనం, 3 సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. 2 ఏమో మంత్లీ శాలరీస్ వాళ్ళకి, మంత్లీ సేవింగ్స్కి ఉంటుంది. ఇవాళ మీరు 10,000 ఫర్ సపోజ్ కొంటే 11 మంత్స్కి ఏ రోజు కొంటే ఆ రోజు గోల్డ్ లాక్ అయిపోతుంది. 11 మంత్స్ తర్వాత మీ దగ్గర పోగైన అక్యుములేట్ అయిన మొత్తం గోల్డ్ వెయిట్కి 0 వేస్టేజ్ ఉంటుంది. సో దట్స్ గుడ్. మీరు ఎవ్రీ మంత్ 20,000, 30,000 మీకు పోగైపోతా ఉంటుంది. సో రేటు పెరిగినా ఈ రోజు కొన్న రేటే కాబట్టి ఇది ఓకే. లేదండి మాకు రేట్తో పని లేదు, మాకు బోనస్ కావాలి అంటే ఇంకొక స్కీమ్ కూడా ఉంది. మంత్లీ ఎంత కొంటే లాస్ట్కి ఒక మంత్ బోనస్ కలుపుతాము, బట్ కొన్న రోజు రేట్ ఉంటుంది. ఇంత రేట్ పెరుగుతుంది కాబట్టి మై సజెషన్ ఇస్ గో విత్ గోల్డ్ రేట్ ఫిక్స్ స్కీమ్. బికాస్ వీఆర్ సీయింగ్ దిస్ హ్యాపెనింగ్ కాబట్టి గోల్డ్ రేట్ ఫిక్స్ తీసుకుంటే మీరు ఏ రోజు ఆ రోజు ఎంత రేట్ ఉంటే అంత మీకు అక్యుములేట్ అవుతుంది. ఇలా లేదండి మా దగ్గర బల్క్ కొంత అమౌంట్ ఉంది, కొంత డబ్బులు వచ్చాయి, లేకపోతే మన దగ్గర పాత బంగారం ఉంది, ఇప్పుడు డిపాజిట్ సేవింగ్ ప్లాన్ కూడా ఉంది. డిపాజిట్ సేవింగ్ ప్లాన్ ఏంటంటే ఇవాళ మీ దగ్గర 10 lakhs ఉంది, వాట్ ఎవర్ ఎంత అమౌంట్ ఉంది, ఇవాళ రేట్కి బ్లాక్ అయిపోతుంది. మనం ఒక బాండ్ ఇస్తాము, 6 months తర్వాత 6 months ముందున్న రేట్కి ఎంత వెయిట్ అయితే బ్లాక్ చేస్తామో దానికి 0 వేస్టేజ్, 0 మేకింగ్తో తీసుకోవచ్చు. స్టోన్స్ అదనంగా పడుతుంది. అలా లేదు అమౌంట్ ఉన్నా మీరు ఇచ్చేసి ఇవాళ బ్లాక్ చేసుకోవచ్చు, 6 months తర్వాత వితౌట్ వేస్టేజ్ తీసుకోవచ్చు. సో ఇలా సేవింగ్ ప్లాన్స్ ఏంటంటే పెరుగుతున్న గోల్డ్ రేట్ కొద్దిగా గొప్ప మనం కూడా హెల్ప్ చేయాలి కస్టమర్, కానీ మనం ఈ సేవింగ్ ప్లాన్స్ పెట్టాలి. క్లయింట్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ గుడ్ ROI కాబట్టి డెఫినెట్లీ బాగుంది. 3 years లో ఇంత క్లయింటైల్ బిల్డ్ చేసుకొని, ఇంత ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం అంటే
చాలా పెద్ద విషయము. మాకు అంటే 3 years బ్యాక్ వెన్ వి స్టార్టెడ్ దిస్ విజన్ మేము అనుకోలేదు ఇవాళ ఇంత రీచ్ అవుతామని. సో చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ముకుందాలో ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. బట్ అబౌట్ సిల్వర్ అండి, గోల్డ్ గురించి గోల్డ్ మాట్లాడుకుంటున్నాం. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన చాలా ఉంది. అవునండి. సిల్వర్ అయితే లైక్ 2 times ఆఫ్ ది మోర్ అప్రిషియేషన్ దన్ గోల్డ్. చాలా మంచిగా ఉంది. ఇవాళ 330 రేట్ ఉంది. అవును. 80-70 ఒక 6-7 months బ్యాక్ ఉండే పర్ గ్రామ్. అసలు ఏంటో 3 times or 4 times వెళ్ళిపోతుంది. అవును. సో ఎవరైనా డబ్బులు ఉంటే మీ దగ్గర గోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. ఇవి 2 ప్రిషియస్ మెటల్స్ అండి. మెటల్స్ అనేది ప్రిషియస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎంత ఉందో భూమిలో అంతే ఉంటుంది. దట్ ఈస్ దాని అందుకే ప్రిషియస్ అంటాం. ఇప్పుడు మీరు ప్రిషియస్ మెటల్స్ మీద మీరు డబ్బు పెడితే లాస్ అవ్వరు. దీనికి డెఫినెట్లీ మంచి ROI ఉంటుంది. మీరు పెట్టిన డబ్బుకి రూపాయి ఎక్కువే వస్తుంది కానీ తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత్ గారు. థ్యాంక్ యూ. మన ముకుందా జ్యువెలరీ జూబ్లీ హిల్స్ మరియు విశాఖపట్నం బ్రాంచెస్ త్వరలోనే ప్రారంభం.